యాంజియో చేసుకోవడానికి వాళ్ళు పక్కన జిల్లాలకి వెళ్లాల్సిన పరిస్థితి. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు జరిగాయి. శ్రీ దత్తా హాస్పిటల్ వైద్యులు గార్లపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో 2K వాక్ నిర్వహించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ నడకలో పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం వద్ద ప్రారంభమైన నడక స్తూపం సెంటర్ ఏనుగుపాలెం రోడ్ మీదుగా శ్రీ దత్తా హాస్పిటల్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో పలువురు వైద్యులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం దత్తా హాస్పిటల్ యాజమాన్యం శారదాంబ సమావేశ మందిరంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతిరోజు నడక శారీరక శ్రమ గుండెకు ఆరోగ్యమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మద్యపానం ధూమపానం వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు తెలిపారు. మానసిక ఒత్తిడి తగ్గించుకునేలా జీవన అలవాట్లు మార్చుకోవాలని, ప్రతిరోజు యోగా ధ్యానం చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు. హార్ట్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు వాక్ ఫర్ ద హార్ట్ అనే స్లోగన్ ఇచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నడక యొక్క ప్రాముఖ్యాన్ని అందరికీ తెలియజెప్తూ తద్వారా గుండె వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు అనే ఒక ప్రముఖమైన స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఈ స్లోగన్ ని ఆధారంగా చేసుకుని ఇవాళ మేము వినుకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ 2K వాక్ ప్రోగ్రామ్ ని నిర్వహించాము. ఈ ప్రోగ్రామ్ అనేది మా హాస్పిటల్ తరఫున ఏర్పాటు చేసిన శాఖల్లో కూడా మొట్టమొదటిది. చాలా విజయవంతంగా జరిగింది. దీనిలో ఆల్రెడీ సుమారుగా 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా ఫర్దర్ గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇవాళ రేపు కూడా అవకాశం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా సుమారు 2000 రూపాయలు విలువైన టెస్టులు, గుండెపరమైన టెస్టులు ఏవైతే ఉంటాయి, ఈసీజీ, గుండె స్కానింగ్ కానివ్వండి, షుగర్ చెకప్, బీపీ చెకప్, ఇట్లాంటివి కన్సల్టేషన్ తో సహా కూడిన ఒక 2000 రూపాయల విలువైన టెస్టులు మేము ఉచితంగా చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము ఇవాళ రేపు కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీరందరికీ కూడా అపాయింట్మెంట్ ఆధారంగా రాబోయే 10-15 రోజుల పాటు మేము అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉన్నాము. ఈ అపాయింట్మెంట్ ఆధారంగా అందరికీ కూడా చెకప్ చేయడం జరుగుతుంది. ఈ స్ఫూర్తిగా ఇతరత్రా ఉండే అలవాట్లు కూడా, ఉదాహరణకి జీవన శైలిలో ఉండే మార్పులు, అందరూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవాళ ప్రతి వృత్తిలో కూడా విపరీతమైన కాంపిటీషన్, ఒత్తిడి ఉంది. దీన్ని నుంచి కాపాడుకోవడానికి మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఎవరెవరి విశ్వాసాల ఆధారంగా, ఎవరెవరి మత విశ్వాసాల ఆధారంగా పెద్దవాళ్ళు చెప్పిన అలవాట్లు మనం దూరంగా జరగడం వల్లే గుండె జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా